ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఏపీలో ఎలక్షన్ ముగిసింది. కౌంటింగ్ డేట్ అనేది ఇంకా చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమదే గెలుపు అనేటువంటి ధీమాతో ఉన్నారు. అయితే వైఎస్ జగన్ ఒక అడుగు ముందుకు వేసి 151 సీట్లకు పైగా ప్రస్తుతం ప్రజలు తనకు ఇవ్వబోతున్నారనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఆయన ఆత్మవిశ్వాసం మీద ప్రజలకు విశ్వాసం ఉందా? ప్రస్తుతం ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారా, లేదంటే కూటమి దిశగా అడుగులు వేస్తున్నారా? మరీ ముఖ్యంగా ఈ స్టేట్లో ప్రస్తుతం డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతున్న నిరుద్యోగులు, విద్యార్థులు ఎటువైపు ఉన్నారు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు హేమంత్ గారు ఉన్నారు. సమయం హేమంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి హేమంత్ గారు. ఏంటి వైఎస్ జగన్ గారు చెప్తున్నారు 151+ సీట్స్ వైసీపీకి రాబోతున్నాయి అనేది. విదేశీ పర్యటనకు వెళ్తూ చెప్పేసి వెళ్ళిపోయారు. స్టేట్ అంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మనం ఓటు ఒకవైపు వేసాం, రిజల్ట్ ఇంకోవైపు వస్తుందా అనేటువంటి ఆందోళన కూడా చాలా మందిలో కనిపిస్తుంది. మీరేం చెప్తారు, ఎలా ఉంటుంది? అంటే ఆయన పరిపాలనలోని ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల మీద ఆయన నమ్మకంతో చెప్తున్నారని చెప్పి ఆయన వాళ్ళ వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలు ఎక్కడ కూడా పొంతన లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా మనం మాట్లాడుకుంటే గత ఎన్నికల ముందు ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఎస్పెషల్ నిరుద్యోగులకి ప్రతి ఏటా ఇయర్ క్యాలెండర్ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి ఏటా జనవరిలో ఒక మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి ఏటా పోలీస్ అమరవీరుల దినోత్సవం నాడు 6500 పోలీస్ శాఖ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, గ్రంథాలయ శాఖలో ప్రతి సచివాలయంలో ఒక గ్రంథాలయాన్ని, డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి గ్రంథాలయ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాట కాకుండా 1,42,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు 90,000 ఉద్యోగ విరమణ ఖాళీలతో మొత్తంగా 2,32,000 ఉద్యోగాలు నేను వచ్చి రాగానే నింపుతానని చెప్పి ఆయన చాలా పెద్ద హామీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఇచ్చారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ యొక్క డిఎస్సిని 23,000 ఖాళీలు ఉన్నాయి, మీరు ఎందుకు తక్కువ ఇచ్చారని చెప్పి ఆ రోజు ఇదే పాదయాత్రలో పదే ప్రశ్నించినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మాటలను చూసి నిరుద్యోగ యువత అందరం కూడా మేమేమనుకున్నాం అంటే అతన్ని అంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయగలుగుతున్నారు, డిఎస్సి ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు అని అడుగుతున్నారంటే తప్పకుండా ఇతను అధికారంలోకి రాగానే వెరీ ఫస్ట్ ఇయర్ అతను డిఎస్సి భారీ ఎత్తున ఒక పెద్ద నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి మేమందరం అయితే 1000 కళ్ళుతో ఎదురు చూసాం. ఇదే విధంగా నిరుద్యోగ యువత ఆ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు గడిచినప్పటికీ చాలామందికి ఉద్యోగ పరిమితి కోల్పోయారు తప్ప డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాలేదు. ఎట్టకేలకు చివరకు 6,100 ఉద్యోగాలతో ఒక డిఎస్సి అని చెప్పారు. ఇది మాకు వద్దు బాబు, ఎన్నికల సమయంలో మాకు ఈ డిఎస్సి వద్దు, దీన్ని వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేమే విన్నపించుకొని దాన్ని వాయిదా వేయించుకొని ఎన్నికల అనంతరం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కొత్త డిఎస్సి కనీసం ఎక్కువ పోస్టులతోటి డిఎస్సి ఆయన విడుదల చేస్తానని చెప్పినటువంటి మాటను మేము స్వాగతిస్తూ, ఎందుకంటే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడతాను, మొదటి 60 రోజుల్లో నేను డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పి యువతకు ఒక భరోసాగా నిలిచారు. దాన్ని మేము స్వాగతిస్తూ మేమందరం కూడా ఈ యొక్క కూటమికి మద్దతు ఇచ్చాము. నిరుద్యోగులు ప్రధానంగా ఎట్టున్నారంటే 25 లక్షల మంది ఫస్ట్ టైం ఓటర్స్ యాడ్ అయినట్లు మొన్న తెలుస్తోంది మనకి, పెరిగినటువంటి ఓటింగ్ ఆస్పెక్ట్లో చూస్తే. మరి ప్రధానంగా నిరుద్యోగులు, విద్యార్థులు ఎటువైపు ఉన్నారు, ఎటువైపు ఓట్ చేశారని మీరు భావిస్తున్నారు? యాక్చువల్గా మొన్న మేనిఫెస్టో పెట్టకముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఆచరిస్తాడేమో, కనీసం అట్లీస్ట్ నెక్స్ట్ ట్రిప్కైనా ఒక మంచి మేనిఫెస్టోతో ముందుకు వస్తాడేమో అని చెప్పి నిరుద్యోగులు అంటే వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి యాస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి ఎవరి యొక్క మనోభావాన్ని దెబ్బతీయకూడదు కాబట్టి వీ వెయిటెడ్ స్టిల్ ద లాస్ట్ పాయింట్, అట్లీస్ట్ లాస్ట్ 1 వీక్ వరకు కూడా మేము వెయిట్ చేసాం. ఏమని, ఏదైనా మంచి మేనిఫెస్టో ఇస్తారేమో. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటే అబ్రాడ్లోని 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళ యొక్క ప్రతినిధులు, ఎన్ఆర్ఐ ప్రతినిధులు చెప్తే ఇంకా ఏదైనా మంచి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు తెస్తారేమో చెప్పి ఎదురు చూసాం. కానీ చివరి వారం దాకా కూడా అతని యొక్క మేనిఫెస్టోలో ఏది కూడా క్లారిటీ లేదు. ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క పరీక్ష రాశారో ఆ రోజు లాస్ట్ 2023 నుంచి స్టిల్ టుడే వాళ్ళు కోచింగ్ సెంటర్లకే పరిమితం అవుతున్నారు. అంటే కాయ కష్టంతో రక్తాన్ని వీళ్ళందరూ తల్లిదండ్రులు ఈరోజు డబ్బు రూపంలో మార్చి పిల్లల్ని చదివిస్తుంటే ఈ రోజుకి కూడా కోచింగ్ సెంటర్లో 1 ఇయర్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఇంకా కోచింగ్ సెంటర్లో మగ్గిపోవాల్సినటువంటి ఈ యొక్క నిరుద్యోగ యువత ఇప్పటి వరకు కూడా రిజల్ట్ అబెన్స్లో నుండి గ్రేస్ మార్కులు వేయకపోగా పెద్ద ప్రశ్నలు ఇచ్చి తక్కువ సమయాన్ని ఇచ్చి
ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే ఏ రకంగా ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అంటే ఈ పిల్లల యొక్క బాధ అనేది ఆ తల్లిదండ్రుల మీద కూడా ఓటింగ్ సమయంలో ప్రభావం చూపించి ఉంటుందా, మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను పథకాలు ఇచ్చాను, ఈ పథకాల వల్ల ఆడవాళ్ళందరూ మాకు ఓటేశారని చెప్పి పెద్ద ఎత్తున చాటుకుంటున్నారు. కానీ ఈ ఆడవాళ్ళు, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో యావరేజ్ వాళ్ళందరూ ఎవరండి? ఒక నిరుద్యోగ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి అక్క చెల్లే కదా, మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళే కదండి. నాకు ఉద్యోగం రాకపోతే నా తల్లో, నా అక్క, నా చెల్లో మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మీకు ఎందుకు ఓటేస్తారు సార్? మా జీవనోపాధి మీరు కల్పించి ఉండుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైటెక్ సిటీ కట్టిన తర్వాత లక్షలాది మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పించారు. ఓకే, దట్ ఈస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు అబ్రాడ్ నుంచి వచ్చి 82% ఆఫ్ పోలింగ్కి వెళ్ళిందంటే ల్యాక్స్ ఆఫ్ యూత్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఇన్వెస్టింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఎక్కడి నుంచి? మీరు ఈ ఎన్నికల్లో పంచే 1000 రూపాయలు 2000 రూపాయలకు కక్కుర్తి పెట్టి ఏ యువత రాలేదు. స్వార్థం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వేల మంది ట్రైన్లో, బస్సుల్లో డబల్ ఫెయిర్ 1000 రూపాయలు ఉన్నది 6000 రూపాయలు 5000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ యొక్క యాంటీ ఇన్కంబరెన్స్ అంటే ఏంటో చూపించారని మేమైతే నిర్ధారిస్తున్నాం. చాలామంది ఈ రకరకాల విశ్లేషణలు చెప్తున్నారు. మళ్ళీ వైసీపీ వస్తుంది, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ ఓటింగ్ వేసాను. ఏంటి ఎస్సీస్లో కానీ, మైనారిటీస్లో, క్రిస్టియన్స్లో కానీ, ముస్లిమ్స్లో కానీ నిరుద్యోగ యువత లేరా? ఇసుక 2.5 సంవత్సరాలు లేదు, కూలీలు లేరా? వాళ్ళలోని కూలీకి ఇసుకలేక ఇబ్బంది పడ్డా? వాడికి ఒక కాంట్రాక్టర్ ఒకరోజు వాడికి వర్క్ పోతే జీవితాంతం వర్క్ పోయినట్టే. నాలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే నాకు ఇసుక లేకపోతే మరి ఆ 2 రోజులు 3 రోజులు 2 నెలలు 2 సంవత్సరాలు నేను కూడా లాస్ అయ్యాను కదా. అసలు ఈ యొక్క లేబరర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఉపాధి ఎక్కడొస్తుంది? వాడింట్లోనే కదా ఒక నిరుద్యోగి ఉంటాడు. ఈ నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం ఇమ్మన్నాం తప్పించి ఉద్యోగం ఇమ్మని అడగలే. పరీక్ష రాసుకుంటాం సార్, ఒక నోటిఫికేషన్ ఇవ్వండి అని అడిగాం. ఇలాగ అడిగితే ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టేవారు. మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? ముఖ్యంగా ఈ నిరుద్యోగులు, విద్యార్థులు ఎంతమంది ఓటింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేశారని అనుకుంటున్నారో, వారి తాలూకా ఆలోచనలు ముఖ్యంగా కూటమి వైపు ఉన్నాయా, వైసీపీ వైపు ఉన్నాయా, ఏం చెప్తారు? సార్, ఓవరాల్గా 95% ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ యూత్ అండ్ అన్ఎంప్లాయిడ్ హ్యాస్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్. ఇట్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది మోర్ దెన్ 90 lakhs హ్యాస్ పార్టిసిపేటెడ్ ద యంగ్స్టర్స్ అని చెప్పారు. ఇందులో 95% మంది పోలింగ్కి వచ్చారు. 100% అందరూ కూడా పొట్ట చేతిని పట్టుకుని వలస కూలీలుగా పోయిన వాళ్ళు కొంత, పోతామేమో భయంతో కొంతమంది ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకే వచ్చారని చెప్పి బల్లగుద్ది చెప్పచ్చు. 100% దిస్ ఈజ్ ద ప్రైమ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఇన్కంబరెన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దెర్ ఈజ్ నో డౌట్. ఇందులోని ఏ రకమైన విశ్లేషకులు వచ్చినా సరే 4వ తారీఖున ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల్ని మీరు చూసిన తర్వాత మేము చెప్పినటువంటి మాటలు 100% నిజమవుతే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనైతే ఓపెన్గా నిరుద్యోగుల యొక్క బాధని లాస్ట్ 1 వీక్ వరకు అర్థం చేసుకొని మేము అందరం కలిపి సింగిల్ డెసిషన్ తీసుకున్నాం. కూటమి విల్ విన్ 100%. ఇందులో డోకా లేదు. ఈసారి నిరుద్యోగ యువత అంతా కూడా కూటమికే ఓటేసాం. ఇందులో మేము భయపడాల్సిన అవసరం లేదు. ఏవైతే ఈ యొక్క 40 లక్షలు 50 లక్షల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్ని, దీనికంటే ఎక్కువ ఓట్లే నిరుద్యోగులు పోల్ చేశారని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మేమైతే చెప్పగలం. ఓకే, థ్యాంక్ యూ.